దేవుని నామమునకు స్తోత్రములు. The church has not faced such a situation so far. ఇంతవరకు కూడా సంఘం అనున్నది అనేక విధమైన నిబంధనలను ఎదుర్కొని ఉన్నది. In the midst of all this, God is preserving us. God is preserving His children. వీటన్నిటి మధ్యలో కూడా దేవుడు మనలను తన యొక్క బిడ్డలందరినీ కూడా ఆయన కాపాడుచున్నాడు. In this world we hear certain terms which we have not heard earlier. ఇంతవరకు కూడా మనం ఏ మాటలు మనం వినలేదో అవన్నీ కూడా ఈ దినాల్లో మనం అట్టి మాటలు వినుచూ వచ్చుచున్నాము. One is pandemic. ఒకటి మనం ఈ తెగుళ్ళు అన్నటువంటి పాండమిక్ అన్నమాట. It is atroz because this sickness is not only confined to a particular place but global. ఎందుకనగా ఈ వ్యాధి అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతమునకు మాత్రమే కాదు, ప్రపంచమంతటికి కూడా ఈ వ్యాధి వ్యాపించినదిగా కనబడుచున్నది. Second, there is something called mask. రెండోదిగా మాస్క్ అన్నటువంటి పదము. There is something called social distancing. అంతేకాదు సామాజిక దూరాన్ని పాటించాలి అన్న మాటను. Then there's something called sanitizer which we have never used earlier as frequently as we are now. ఇప్పుడు మనము ఎన్నడూ కూడా ముందు ఉపయోగించుకున్నట్లుగా పరిశుభ్రత, మనకి చేతులను ఎల్లప్పుడూ కూడా శుభ్రపరచుకొనుట, శానిటైజింగ్ చేసుకొనుట అన్న మాటను మనం వినుచూ ఉన్నాము. And apart from that, there is something called quarantine. అంత మాత్రమే కాదు, వీటన్నిటికి పైన క్వారంటైన్ అన్న మాటను కూడా మనం ఉపయోగించుచున్నాము. And I would like to mention something about this Bible quarantine. Bible also speaks about quarantine. అయితే నేను ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి క్వారంటైన్ గురించి మీతో చెప్పగోరుచున్నాను. బైబిల్ కూడా ఈ క్వారంటైన్ గురించి మనకు తెలియపరచుచున్నది. In order to preserve them. మనల్ని కాపాడుకునే నిమిత్తము. Meaning of the word quarantine doesn't mean that you are really infected. మనము క్వారంటైన్ అని చెప్పినప్పుడు నిజంగానే మన బాధితులమై ఉన్నాము అన్నటువంటి మాటను గురించి అర్థం ఇచ్చుటలేదు. In one way, in order to preserve us. అది ఒక విధముగా మనలను కాపాడుకునే నిమిత్తము ఉపయోగించిన మాట ఉన్నది. First, this quarantine was used in the ship. మొట్టమొదట ఈ క్వారంటైన్ అన్న మాట ఓడలో ఉపయోగించబడినది. When they suspected that there were people who were infected. అయితే జనులు దానిలో వ్యాధి బాధితులై ఉన్నారని చెప్పి ఎప్పుడైతే వారికి సందేహం పుట్టి ఉన్నదో, so the ship would not be allowed to have intercourse with the land, not to come to the land. అప్పుడు ఓడ అనేది తీరమునకు దగ్గరికి వచ్చినట్లుగా అది అనుమతింపబడదు, కొంత దూరాన్ని అది నిలిపివేయబడవలసి వచ్చును. So they would ask them to lay anchor. దాన్ని బట్టి వారు దానికి యాంకర్ వేసి లేక దాన్ని ఆపవల్లని చెప్పి లంగర్ వేయవల్లని చెప్పేదారు. మెడికల్ స్టాఫ్ would go and inspect. తర్వాత వైద్యపరంగా ఉన్న వారందరూ కూడా వెళ్లి లోపల ఎలాగున్నారని చెప్పి పరీక్షించుదురు. And only after the green signal is given, the ship would be permitted to have intercourse with the land. అన్ని కూడా సరిగ్గా ఉన్నవని చెప్పి పచ్చ సూచన ఇవ్వబడిన తర్వాతనే ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా దిగి మరలా కూడా తీరానికి వచ్చినట్లుగా అనుమతింపబడుదురు. Usually it was a 40 days duration. అది మన సాధారణంగా చూచినప్పుడు ఈ క్వారంటైన్ అనేది 40 దినాలుగా అది ఉంచబడును. The Bible is full of quarantines. బైబిల్లో మనం చదివినప్పుడు చాలా పూర్తిగా క్వారంటైన్లతోనే నిండి ఉన్నది. Jonah went into quarantine, fish quarantine for 3 days. మనం యోనాను చూచినప్పుడు చేప కడుపులో 3 దినాలు క్వారంటైన్ లో ఉంచబడి ఉన్నాడు. Even Jesus went into quarantine. He said, as Jonah was in the belly of the belly of the fish, so will the Son of Man be in the belly of the earth for 3 days and 3 nights. చెప్పవల్లంటే మన యేసు ప్రభు కూడా క్వారంటైన్ లోనికి వెళ్లి ఉన్నారు. దాని గురించే యోనా ఎలాగున మత్స్యం యొక్క కడుపులో 3 దినాలు ఉంచబడి ఉన్నాడు, అలాగనే మనుష్య కుమారుడు భూగర్భమందు 3 దినాలు ఉంచబడునని ఆయన ఉంచబడిన క్వారంటైన్ గురించి చెప్పబడి ఉన్నది. Of course there were good quarantines and bad quarantines also in the Bible. బైబిల్లో మనం చూచినప్పుడు మంచి క్వారంటైన్లు ఉన్నవి, అలాగే చెడుగా కనబడుచున్న క్వారంటైన్లు కూడా ఉంచబడి ఉన్నవి. For example, there was a king called King Uzziah. He was a leper and he was confined to a separate house. మనము ఉజ్జియా అన్నటువంటి రాజుని గురించి వచ్చినప్పుడు అతడు ఒక కుష్ఠరోగిగా మార్చబడి ఉన్నాడు. అందుచేత అతన్ని లోపలికి అనుమతింపబడకుండా అతను ఒక క్వారంటైన్ లో 7 సంవత్సరములు ఉంచబడినట్లుగా మనం చదువుచున్నాము. And then we read about Miriam. She was put on 7 days quarantine. అలాగే మిరియాము గురించి కూడా మనం చదువుచున్నప్పుడు ఆమె 7 దినాలు క్వారంటైన్ లో ఉంచబడినట్లు గమనించగలము. And then there was a person called Nebuchadnezzar in the Bible, and then he was sent on a jungle quarantine for 7 years. అంతేకాదు బైబిల్లో నెబుకద్నెజరు అన్నటువంటి రాజును గురించి కూడా మనం చదువుచున్నాము. అతడు అడవుల్లోనికి 7 సంవత్సరములు అతడు తరమబడినట్లుగా మనం చూడగలుగుచున్నాము. Quarantine, the meaning of the word quarantine is you cannot go anywhere there. You cannot go out and you'll have to remain there. క్వారంటైన్ అని చెప్పినప్పుడు మనం ఏ పని కూడా మనం చేయలేము, అక్కడ నుంచి బయటకి ఎక్కడికి మనం రాలేము. వారు ఉంచినటువంటి ఆ స్థలంలోనే మనం ఉంచబడవలసి ఉన్నది. But there are some good quarantines in the Bible also.
అయితే బైబిల్లో మనం చదివినప్పుడు కొన్ని మంచి క్వారంటైన్ల గురించి కూడా చెప్పబడి ఉన్నది. There is something called Noahic quarantine. Manam- Noah and his family was put on quarantine for 370 days. 370 దినములు నోవహును అతని యొక్క కుటుంబం వారు కూడా క్వారంటైన్ లోనే ఉంచబడినట్లుగా మనం చూడగలుగుచున్నాము. The whole family was preserved. ఆ కుటుంబం అంతా కూడా సంరక్షింపబడి ఉన్నది. Today we'll see about a good quarantine. ఈ దినము మనము ఒక మంచి క్వారంటైన్ గురించి మనం చూచెదము. This reveals us certain doctrinal truths also. ఇది మనకు కొన్ని ఉపదేశ సత్యములను కూడా బయలుపరచుచున్నది. And I believe this will prepare us for the coming of the Lord. ఇది ప్రభు యొక్క రాకడకు మనందరినీ కూడా సిద్ధపరచును అని చెప్పి నేను విశ్వసించుచున్నాను. When we turn to the book of Joshua chapter 2 verses 18 and 19. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వాక్యములను మనం చదువునప్పుడు, Book of Joshua chapter 2 verses 18 and 19. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వాక్యములు. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషుల మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. Behold, when we come into the land, thou shalt bind this line of scarlet thread in the window which thou didst let us down by, and thou shalt bring thy father and thy mother and thy brethren and all thy father's household home unto thee. And it shall be that whosoever shall go out of the doors of thy house into the street, his blood shall be upon his head, and we will be guiltless. And whosoever shall be within the house, his blood shall be on our head, if any hand be upon him. What was the instruction given to Rahab and her family? రాహాబును అతని యొక్క ఆమె యొక్క కుటుంబీకులకు కూడా ఇవ్వబడినటువంటి ఈ యొక్క సలహా సూచనలు ఏమై ఉన్నవి? You all should be inside the house. ఇక్కడ మనం చదువుచున్నప్పుడు ఎవరు కూడా ఆ ఇంటిలో ఉండకూడదు. Huh? All should be in the house. అందరు కూడా ఆ యొక్క ఇంటిలోనే ఉండవలసి ఉన్నది. They are not supposed to stick their head outside. ఎవ్వరు కూడా తమ తలను వారు బయట పెట్టకూడదు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. I would like to mention few things about this quarantine ఈ today. క్వారంటైన్ గురించి ఈ దినమందు కొన్ని సత్యములు నేను మీతో చెప్పుదును. We see about a woman called Rahab. ఇక్కడ మనం చూచుండినప్పుడు రాహాబు అన్నటువంటి ఒక స్త్రీని గురించి మనం చూడగలుగుచున్నాము. As we all know, she was a woman of a loose character. మనకందరికీ తెలియను ఆమె యొక్క స్వభావం అనేది స్థిరంగా ఉండదు, ఆమెకు వేసిగా కనబడుచు ఉన్నది. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Her trade was something that we all abhor. మనము ఒక స్వభావము మన గుణములను చెప్పునది మనం ఇటువంటి We all, as far as her trade is concerned, we all abhor that. మనమందరం కూడా వర్తకము అని చెప్పినప్పుడు దాని అందరూ కూడా అసహించుకుని వారంగా కనబడుచున్నాము. Even outside world, much less the Christian world. అలా మనం చూసినప్పుడు కనికరం లేని క్రైస్తవ లోకంలో కూడా అలాగనే దీనిని అసహించుకుని వారై ఉన్నారు. Even outside world, they don't accept them. అయితే బయట లోకం వారు కూడా దీనిని ఏమాత్రమును కూడా వారు అంగీకరించరు. But what does the gospel of God do? అయితే దేవుని యొక్క సువార్త అన్నది ఏమని చెప్పబడుచున్నది? The first of the sinners will be given inheritance among the saints. అయితే పాపులలో ఎవరైతే ప్రథమమైన వారుగా కనబడుచున్నారో అట్టి వారికే పరిశుద్ధులలో స్వాస్థ్యం అనేది అనుగ్రహింపబడుచున్నది. Irrespective of caste, creed, religion, and then class. Let them be the vilest of the sinner. Jesus has shed his blood for the sake of mankind. కులము గాని మతము గాని భాష గాని ఎటువంటి వ్యత్యాసము లేకుండా అతి ఘోరమైనటువంటి పాపులుగా కనబడుచు ఉండినప్పటికీ యేసు ప్రభు వారి నిమిత్తము కూడా తన యొక్క రక్తమును ఆయన చిందించిన వాడై కనబడుచున్నాడు. In the book of Joshua chapter 6 verse 25 we read that she had an inheritance among the children of Israel. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వాక్యమందు మనం చదువుచున్నప్పుడు ఇశ్రాయేలు వారి మధ్యలో ఆమెకు కూడా ఒక స్వాస్థ్యం అనేది అనుగ్రహింపబడినట్లుగా దానిలో నివాసము చేయనట్లుగా చూడగలుగుచున్నాము. A dirty woman and the vulgar woman, so that she had an inheritance among the children of God. ఈమెను మనం చూచినప్పుడు ఆమె ఒక దుర్మార్గమైన స్త్రీగా కనబడుచున్నది, ఆమె ఎంతో దుష్ట గుణములతో నిండి ఉన్నది. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు వారి మధ్య వారి స్వాస్థ్యములో ఈమెకు కూడా ఒక స్థలము లభించి ఉన్నది. There may be some sinners here. ఇక్కడ కొంతమంది పాపులు కూర్చుని ఉండవచ్చును. Probably you wouldn't have gone to this extent. ఒకవేళ ఇంత ఘోరమైన పాపులుగా మీరు కనబడకపోవచ్చును. But a sinner is a sinner in the sight of God. అయితే పాపి అని చెప్పినప్పుడు ఎవరైనాను సరే దేవుని యొక్క దృష్టిలో పాపిగానే ఎంచబడుచున్నాడు. Any person that trespasses the commandment of the Lord is a sinner.
ఏ మనుషుడైనను సరే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అతడు ఒక పాపిగానే ఎంచబడుచున్నాడు. The word of God states, all have sinned and come short of the glory of God. ఎందుకనగా వాక్యం మనకు సెలవిచ్చుచున్నది, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారు. You steal 1 billion, you are a thief. You steal 10 rupees, you are a thief. నువ్వు 1 బిలియన్ రూపాయలు దొంగతనం చేసినా సరే నువ్వు ఒక దొంగవై ఉన్నావు. 10 రూపాయలు దొంగతనం చేసినా సరే నువ్వు ఒక దొంగగానే ఎంచబడదువు. But at the same time, world may not make much difference. World will not consider a 10-year a person was stolen 10 years as a thief. అయితే మనం చూచినప్పుడు 10 rupees. 10 రూపాయలు దొంగిలించిన వాడిని ఒకవేళ లోకం అనేది ఒక దొంగగా ఎంచకుండా కనబడవచ్చును. But at the same time, the word of God says, all have sinned. అయితే బైబిల్ చెప్పుచున్నది, అందరూ కూడా పాపము చేసి. Is there any sinner here among us? ఇక్కడ ఎవరైనా మన మధ్యలో పాపులైన వారు కనబడుచున్నారా? Or have you gone back to your backslidden state? Have you gone back to your old state? ఎవరైనా సరే మీ యొక్క వెనుకబడిన స్థితిలోనికి, ప్రాచీనమైన స్థితిలోనికి వెళ్లిపోయిన వారుగా కనబడుచున్నారా? You are in a burning state. Sometimes you are filled. You may be filled with the conscience of guilt. ఒకవేళ నీవు నీ హృదయములోనే నువ్వు తప్పు చేసి ఉన్నావు అన్నటువంటి దోషారోపణ చేత నీ హృదయం అనేది మండుచున్నదిగా కనబడుచున్నదా? Cheer up, there is hope for you. అయినా కూడా ధైర్యం తెచ్చుకొనుడి, మీకొక నిరీక్షణ ఉన్నది. Compassionate Jesus is in our midst this evening. ఈ సాయంత్రం వేళ కనికరము గల యేసు ప్రభు మన మధ్యలో ఆయన సంచరించుచున్నాడు. I'll mention few things about this Rahab first of all. ఇప్పుడు మొట్టమొదటిగా రాహాబును గురించినటువంటి కొన్ని కార్యములను నీ ఎదుట నేను ఉంచేదను. So the meaning of the word Rahab is proud. There are 3 meanings for Rahab. రాహాబు అని చెప్పినప్పుడు దానికి 3 అర్థములు ఇవ్వబడుచు ఉన్నవి. One is proud. ఒకటి గర్వము. One is quarrelsome. రెండోది ఆమె చాలా పోట్లాడినది. Third, as I don't have time, I'll just rush through. సమయం లేదు గనుక నేను త్వరగా చెప్పి ముగించేదను. Third, one meaning of Egypt is Rahab. మూడవదిగా మనం ఐగుప్తు అని చెప్పినప్పుడు ఐగుప్తునకు ఒక అర్థము రాహబు అని పిలువబడుచున్నది. We read about that in the book of Psalms 89 verse 10. దాని గురించి మనము 89వ కీర్తన 10వ వాక్యంలో మనం చదవగలుగుచున్నాము. Egypt has got another name, it is Rahab. ఐగుప్తునకు మరి ఒక పేరు ఇవ్వబడుచున్నది, అదే రాహబు అని పిలువబడుచున్నది. 89 verse 10. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. Thou hast broken Rahab in pieces as one that is slain. Thou hast scattered thine enemies with thy strong arm. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Meaning of the word Egypt is dark. ఇక్కడ ఐగుప్తు అను మాటకు అది చీకటి లేక అది అంధకారం అని పిలువబడుచున్నది. In the book of Ephesians it is mentioned, we were not only in darkness, we were darkness. మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుచూ ఉండినప్పుడు మనము అంధకారంలో ఉన్నామని కాదు, మనమే అంధకారమై ఉంటిమి, చీకటి అయి ఉంటిమి అని చదువుచున్నాము. Sometimes we may be proud. కొన్ని మారులు మనము గర్వము గలవారమై ఉండవచ్చు. We may be quarrelsome. కొన్నిసార్లు మన కలహించువారుగా పోట్లాడు వారమై ఉండవచ్చు. There are some people just waiting for a chance to quarrel with someone or the other. కొన్నిసార్లు మనం ఎవరితో ఒకరితో ఏదో ఒక గొడవ పెట్టుకొని ఏదో ఒక కలహము ఏదో ఒక పోట్లాటను చెలరేగ చేయవలని చూచెదము. They want some excuse to pick up a quarrel. ఏదో మనము కలహించినట్లుగా ఏదో ఒక కారణాన్ని మనం వెతుకుచూ మనం కనబడదుము. God who transformed Rahab is in our midst in order to transform us also. రాహాబును రూపాంతరపరిచిన దేవుడు మన జీవితములను కూడా మార్చి రూపాంతరపరిచినట్లుగా మన మధ్యలో కనబడుచున్నాడు. When we turn to the book of Joshua chapter 2 verse 1. మరలా మనము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యానికి మనం వచ్చినప్పుడు, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబు వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, And Joshua the son of Nun sent out of Shittim 2 men to spy secretly, saying, Go view the land, even Jericho. And they went and came into an harlot's house named Rahab and lodged there. She came into a harlot's house, it is mentioned. ఇక్కడ చెప్పబడుచున్నది వేశ్య యొక్క ఇంటిలోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుచున్నాము. She was one who trades
A harlot is one who trades her body for monetary gains. మనము ఇక వేశ్య అని చెప్పినప్పుడు ఆమె తన యొక్క శరీరమును చూచినప్పుడు ఈ యొక్క అక్రమమైన కార్యములను చేయనట్లుగా అప్పగించుకున్నటువంటి శరీరము కలదిగా కనబడుచు ఉండును. Now 2 spies are entering into that house. ఇప్పుడు ఇద్దరు వేగుల వారు ఆ యొక్క ఇంటిలోనికి ప్రవేశించుచున్నారు. When there were hundreds and thousands of houses in Jericho, అక్కడ ఎరికోలో మనం చూచినప్పుడు వందల కొలది వేళ్ల కొలది ఇండ్లు కనబడుచున్నవి. this family found compassion. అయితే ఈ కుటుంబం వారికి కనికరము లభించెను. Dear child of God, you must understand one thing. When there are so many millions around, Jesus entered into your family. The word of God entered into your family. And that is why you are in the presence of God tonight. దేవుని బిడ్డను గ్రహించవలసినది, లోకములో ఎన్నో కోట్ల కొలది లక్షల కొలది ఇండ్లు కనబడుచున్నను సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ఇంటిలోనికి ప్రవేశించి ఉన్నాడు. ఆయన నిన్ను మార్చి ఉన్నాడు. ఆయన కనికరం వల్ల నీ యొద్దకు ఆయన చేర్చిబడి ఉన్నాడు అని చెప్పి నువ్వు గ్రహింపవలెను. The Pharisees were boasting about themselves. పరిసయ్యులను చూచినప్పుడు వారు తమ్ముల గురించి తామే అతిశయపడుచున్న వారిగా కనబడిరి. What did Jesus say? యేసు ఏమని చెప్పెను? No, the publicans and the harlots will enter into the kingdom of God. సుంకరులను వేశ్యలను కూడా పరలోక రాజ్యంలోనికి మీకంటే ముందుగా ప్రవేశించెదరు అని చెప్పెను. You will be cast in the outer darkness. మీరైతే వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడుదురు అని చెప్పెను. When we turn to the book of Matthew chapter 21 verse 31 and 32. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31, 32 వాక్యములకు మనం వచ్చినప్పుడు, That is what the gospel is about. అందుకొరకే సువార్త అన్నది ఇలాగన వీటి గురించే చెప్పబడుచు ఉన్నది. Jesus says, I did not come in search of righteous people. యేసు ఇలాగన చెప్పెను, నీతిమంతులైన వారిని వెదుకు నిమిత్తము నేను రాలేదు అని చెప్పెను. I came in order to seek after the sinners. అయితే పాపులనే నేను వెదకి వచ్చి ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చెను. I have given my life for the sake of mankind. మానవాళి నిమిత్తము నేను వారి యొక్క రక్షణ నిమిత్తము నా ప్రాణమునే దారపోసితిని అని చెప్పెను. I have shed my blood for the sake of every soul, every sinner. ప్రతి పాపి కొరకు, ప్రతి ఆత్మ కొరకు నా యొక్క రక్తమునే నేను చిందించి ఉన్నానని చెప్పి ఆయన సెలవిచ్చెను. Because everyone is my handiwork. Even this Rahab also was created by me. ఎందుకనగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చేతి పనిగా కనబడుచున్నారు. రాహాబును కూడా మనం చూచినప్పుడు ఆమె కూడా దేవుని యొక్క చేతి పనిగానే కనబడుచున్నది. Can you read that verse? Matthew chapter 21 verses 31 and 32. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31, 32 వాక్యములు. అందుకు వారు మొదటివాడి అనిరి యేసు, సుంకరులు వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి. మీరు అది చూచియు అతని నమ్మనట్లు పశ్చాత్తాప పడకపోతిరి. Whether of them twain did the will of his father, they say unto him, the first. Jesus saith unto them, verily I say unto you, that the publicans and the harlots go into the kingdom of God before you. For John came unto you in the way of righteousness, and ye believed him not, but the publicans and the harlots believed him, and ye, when ye had seen it, repented not afterward, that ye might believe him. The publicans were the most hated. ఇక్కడ మనము సుంకరులను చూచినప్పుడు వారే ఎంతగానో పూర్తిగా ద్వేషింపబడిన వారై ఉండిరి. Because they used to extort, they were into extortion and then swindle people. ఎందుకనగా వారు సుంకమును అధికముగా వారు వసూలు చేయవారుగా కనబడి ఉన్నారు. జనులను ఎంతగానో వారు బాధించిన వారుగా కనబడి ఉండిరి. Harlots were abhorred. వేశ్యలను చూచినప్పుడు వారు కూడా అసహ్యింపబడి త్రోసివేయబడిన వారై ఉండిరి. When that woman with a loose character came and approached Jesus, they said, if he were a prophet, he would have known. అయితే యేసు యొద్దకు కూడా స్త్రీ వచ్చినప్పుడు ఆమెలో కనబడుచున్నటువంటి అస్థిరమైనటువంటి గుణమును చూచి, నువ్వు ప్రవక్తవైనట్లయితే నీ యొద్దకు వచ్చినటువంటి స్త్రీ ఎవరో నువ్వు గ్రహించి ఉందువు అని చెప్పి తెలియపరిచెను. There was a beautiful story about the Welsh revival. There was a revival in a place called Wales in UK in the beginning of 20th century. యూకేలో మనం చూచినప్పుడు వేల్స్ అనే స్థలములో 20వ శతాబ్దం యొక్క ఆరంభములో ఒక గొప్ప ఉద్యమం అనేది అక్కడ సంభవించి ఉన్నది. So they were the power of God came upon them. వారి మీదకి దేవుని యొక్క శక్తి దిగివచ్చి ఉన్నది. They gave their hearts to the Lord. వారు తమ యొక్క హృదయములను దేవునికి సమర్పించిరి. There was a soccer match arranged, football match arranged. అక్కడ ఒక ఫుట్బాల్ మ్యాచ్ అనేది ఆ దినములో నియమింపబడెను. So there were neither spectators nor players on the field. అయితే వారు చూచినప్పుడు అక్కడ ఆటాడు వారుగా కూడా కనబడలేదు, లేక ప్రేక్షకులుగాను వారు కనబడలేదు. Then afterwards toddy shops, liquor shops went out of business. అయితే అక్కడ కనబడుచున్న సారాయి దుకాణములు ఇవన్నీ కూడా పూర్తిగా మూయబడినవిగా వాటి యొక్క వ్యాపారము కొనసాగకుండానే మానిపోయి ఉన్నది. I believe that God, before the coming of the Lord, God is going to send a revival, such revival in India and Andhra.
అలాగనే ఇండియాలోను ఆంధ్రప్రదేశ్ లోను కూడా ప్రభు యొక్క రాకడకు ముందుగా ప్రభు ఇటువంటి ఒక ఉజ్జీవాన్ని ఆయన కలుగజేయుదురు అని చెప్పి నేను నమ్ముచున్నాను. Liquor shops went out of business. అంక సారాయి దుకాణములన్నీ కూడా ముయ్యబడి వ్యాపారము కొనసాగకుండా అవన్నీ కూడా మూతవేయబడినవి. Brothels were closed and those harlots were attending Bible studies. వేశ్యాగృహములన్నీ కూడా ముయ్యబడి ఉన్నవి. అట్టి వేశ్యలు వ్యభిచారులందరూ కూడా వేదపట్న కూటములోనికి వచ్చి పాలు పొందుటకు ఆరంభించిరి. There was only one problem. అయితే ఒకే ఒక సమస్య ఉండెను. So then horses would not obey their masters, it seems. గుర్రములను చూచినప్పుడు అవి వాటి యొక్క యజమానులకు లోబడవు అని చెప్పబడుచున్నది. Because these horses were trained to respond to profanity. ఎందుకనగా మనం చూచినప్పుడు ఈ గుర్రములన్నీ కూడా ఏలాగున తర్ఫీదియబడి ఉన్నవనగా అపవిత్రతను కలుగజేయనట్లుగా ఈ కార్యములన్నీ కూడా ఈ గుర్రములు అవి తర్ఫీదియబడి ఉన్నవి. The master must use a word of swearing or a curse, only then it would obey. ఆ యొక్క యజమానుడు చూచినప్పుడు ఏదైనా ఒక శాపమును గాని ఏదైనా సరే ఒక ఆజ్ఞగా చెప్పినప్పుడు మాత్రమే ఆ గుర్రములు వాటికి లోబడును. Now the masters were converted. ఇప్పుడు చూచినప్పుడు ఆ గుర్రముల యొక్క యజమానులందరూ కూడా మార్పు నొంది వారు మారు మనసు పొందిరి. Foul language went out of their mouths and they started speaking in unknown tongues. వారిలో ఉన్నటువంటి దుర్భాష అంతా కూడా తొలగింపబడి ఉన్నది. వారు అన్య భాషలను మాట్లాడుటకు ఆరంభించిరి. They started speaking pure language. వారు మంచి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన భాషను మాట్లాడుటకు ఆరంభించిరి. But these horses did not know how to respond. అప్పుడు ఆ గుర్రములకు ఎలాగున ప్రతిస్పందించవలెనో అర్థం కాలేదు. So that these horses had to be retrained afterwards, it seems. దాని తర్వాత వారి యొక్క గుర్రములకు తిరిగి మరలా తర్ఫీదును ఇవ్వవలసి వచ్చెను అని చెప్పుచున్నారు. When God sends a revival, He will transform anything. He can transform any person. దేవుడు ఒక ఉజ్జీవాన్ని పంపించినప్పుడు దేవుడు ఎవరినైనా సరే ఏ మనిషినైనా సరే రూపాంతరపరచుటకు ఆయన శక్తిగలవానిగా కనబడుచున్నాడు. What did we read in the book of Joshua chapter 2 verse 1? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యమందు మనం ఏమని చదువుచున్నాము? 2 spies have come to her house. ఇక్కడ 2 వేగుల వారు ఆమె ఇంటికి వచ్చినట్లుగా చూడగలుగుచున్నాము. Today may I compare these 2 spies with 2 gospels. ఇక్కడ మనము 2 వేగుల వారిని 2 సువార్తలకు మనం పోల్చి మనం చెప్పగలము. Throughout the world, throughout the Bible, we read about these 2 gospels. మనము బైబిల్ అంతటిలో కూడా మనం చదువుచున్నప్పుడు 2 సువార్తలను గురించి మనం చదవగలుగుచున్నాము. One is gospel of liberty. ఒకటి విడుదలనిచ్చినటువంటి సువార్త. The next thing is gospel of glory. రెండవదిగా మహిమగల సువార్త. Or in other words, gospel of perfection. లేక మనము అది సంపూర్ణత యొక్క సువార్త అని చెప్పవచ్చును. In the book of James chapter 1 verse 25 it is mentioned about the gospel of liberty. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యంలో మనం చదువుచుండినప్పుడు అక్కడ విడుదలనిచ్చినటువంటి సువార్తను గురించి చెప్పబడి ఉన్నది. What does the gospel of liberty do? ఇక్కడ మనకు విడుదలనిచ్చినటువంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి సువార్త ఏమి చేయుచున్నది? So they delivers people from sin, sickness, old traditions and then fear of death. పాపము నుండి వ్యాధుల నుండి ప్రాచీనమైనటువంటి పారంపర్యాచారముల నుండి మరణము నుండి కూడా జనులను అది విడుదల చేయుచున్నది. 2 spies have come to your house. 2 వేగుల వారు మీ ఇంటికి వచ్చి ఉన్నారు. One more thing you must understand is, మరి యొక్క విషయం కూడా మీరు గ్రహింపవలెను. a spy doesn't come openly. ఒక వేగుల వారని చెప్పినప్పుడు బహిరంగముగా అందరి ఎదుట కూడా మీ యొద్దకు రాడు. Only secretly you must understand. అది చాలా రహస్యంగానే ఉండును అని మీరు గ్రహించవలసి ఉన్నది. So therefore gospel is hid for them that are lost. కాబట్టి నశించున్నటువంటి వారి విషయంలో సువార్త అనునది మరుగుపరచబడి ఉన్నది. Gospel is a mystery, you must understand. సువార్త అని చెప్పునది మర్మమై ఉన్నది అని చెప్పి మనం గ్రహింపవలెను. What do we read in the book of Matthew chapter 11 verse 25? మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యమందు మనం ఏమని చదువుచున్నాము? Jesus is thanking God the Father. ఇక్కడ మనము తండ్రి అయినటువంటి దేవుని యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులను చెల్లించినట్లుగా చూడగలుగుచున్నాము. Father, I thank you because you have hidden it from the prudent and revealed them to the babes. తండ్రి నేను నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. ఎందుకనగా జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు నీవు వాటిని బయలుపరిచి ఉన్నావు. In 2 Corinthians chapter 4 verse 3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, Kindly read that verse. 2 Corinthians chapter 4 verse 3. మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. But if our gospel be hid, it is hid to them that are lost. Also read Colossians chapter 1 verse 26. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వాక్యం కూడా చదువుకుందాము. దేవుని వాక్యమును అనగా
యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, Even the mystery which had been hid from ages and from generations, but now is made manifest unto his saints. The mysteries which were hid for generations, ఇక్కడ తరతరములుగా మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము, those mysteries are revealed now. ఆ మర్మములన్నీ కూడా ఇప్పుడు మనకు బయలుపరచబడుచున్నవి. Bible speaks about 13 or 14 mysteries. బైబిల్లో మనకు 13 లేక 14 మర్మములను గురించి మనం చదవగలుగుచున్నాము. So they are mentioned as not two men, they are mentioned as two spies. ఇక్కడ మనం చూచినప్పుడు వారి ఇద్దరు మనుషులు అని కాదు, ఇద్దరు వేగుల వారు అని చెప్పబడుచున్నారు. So therefore it is a mystery, and by the grace, thank God that we have accepted that mystery. అది ఒక మర్మముగా కనబడుచున్నది. అయితే దేవునికి స్తోత్రము, మనమందరము ఈ యొక్క మర్మమును మనం అంగీకరించి స్వీకరించి ఉన్నాము. Thank God, God has saved so many from Andhra. దేవునికి స్తోత్రము, ఆంధ్రాలో నుంచి దేవుడు అనేక మందిని కూడా రక్షించి ఉన్నాడు. People who were foreordained before the foundation of the world. జగత్ పునాదికి వేయబడుటకు ముందుగానే ఎవరైతే ప్రభునందు నిర్ణయింపబడి ఉన్నారో, The people who were foreordained were called, those who were ordained, they were justified, those who are justified will be glorified. అందుకొరకే మనం చదువుచున్నప్పుడు ఎవరైతే ముందుగా నిర్ణయింపబడి ఉన్నారో వారు పిలువబడి ఉన్నారు, ఎవరైతే పిలువబడి ఉన్నారో వారు ఏర్పరచబడి ఉన్నారు, ఎవరైతే ఏర్పరచబడి నిర్ణయింపబడి ఉన్నారో దేవుడు వారిని నీతిమంతులనుగా తీర్చి ఉన్నాడు. Those who are justified will be glorified. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు మహిమపరచబడుదురు. So first, gospel of liberty. మొట్టమొదటిగా విడుదలనిచ్చినటువంటి సువార్త ఉన్నది. What does this gospel do? ఈ యొక్క సువార్త ఏమి చేయును? If there is anyone still under the pangs of iniquity, ఇంకను కూడా ఎవరైనా సరే అతిక్రమము అక్రమము అనున్నటువంటి కాడి క్రింద కనబడుచున్నానని చెప్పువారు కనబడుచున్నట్లయితే, are you afflicted by any sickness ఏదైనా వ్యాధుల చేత నువ్వు పీడింపబడుచున్నట్లయితే, or power of witchcraft? ఏదైనా చేతబడి శక్తుల క్రింద నువ్వు కనబడుచున్నట్లయితే, These words are often making rounds. నీ యొక్క వాక్యములన్నీ కూడా తరచుగా మీదకు వచ్చుచునే కనబడుచు ఉన్నవి. That person has done witchcraft, this person has done witchcraft against this family, that family, and so on. ఈ వ్యక్తి చేతబడి చేసి ఉన్నారు, ఆ వ్యక్తి ఆ మంత్రం చేసి ఉన్నారు, ఆ కుటుంబంకు విరోధముగా వీరిలాగున చేసి ఉన్నారని తరచుగా ఇటువంటి మాటలు పలకబడుచునే వచ్చుచూ ఉన్నవి. The first gospel delivers you from the powers of darkness, from power of sin, sickness, curse, tradition and witchcraft. మొట్టమొదటిగా మనకు అందించబడుచున్నటువంటి సువార్త అనున్నది మనలను ఇటువంటి శక్తుల నుండి కూడా, పాపము నుండి, శాపము నుండి, వ్యాధుల నుండి, మరణము నుండి, ఇటువంటి ప్రాచీనమైన పారంపర్య చారముల నుండి కూడా మనల్ని విడుదల చేయనటువంటి సువార్తగా కనబడుచున్నది. Those spies are there in our presence also tonight. ఈ రాత్రి వేళ ఆ వేగుల వారు మన మధ్యలో కూడా వారు కనబడుచున్న వారై ఉన్నారు. You will not leave this hall without being delivered. ఈ యొక్క హాలును నువ్వు విడుదల పొందకుండా నువ్వు విడిచి వెళ్లిపోకూడదు. The deliverer has come from Zion. సియోన్లో నుండి విమోచకుడు లేక విడుదల చేయువాడు బయలుదేరి ఉన్నాడు. He will deliver man from iniquity. మనిషిని అతిక్రమము నుండి విడుదల చేయువాడై ఉన్నాడు. Second, I would like to mention few things about this gospel of perfection. రెండవదిగా ఈ యొక్క పరిపూర్ణత యొక్క సువార్తను గురించి కొన్ని విషయములు నేను మీతో చెప్పగోరుచున్నాను. We'll read about that in the book of 2 Corinthians chapter 4 verse 4. దానిని గురించి మనము 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 4వ వాక్యమందు చదవగలుగుచున్నాము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుటితనము కలుగు చేసెను. In whom the God of this world hath blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Glorious gospel it is mentioned. ఇక్కడ మహిమగల సువార్త అని చెప్పబడుచున్నది. When one gospel delivers, what does the other gospel do? ఒక సువార్త అనేది మనల్ని విడుదల చేయుచుండగా ఈ రెండవ సువార్త అనున్నది మనకి ఏమి చేయునదిగా కనబడుచున్నది. It transforms us to his own very image. ఆయన యొక్క సారూప్యములోనికి, ఆయన పోలికలోకి మనలను రూపాంతరపరచునదిగా కనబడుచున్నది. The gospel says that man can live as Jesus lived in this world. ఆ సువార్త మనకు చెప్పునది యేసు ఎలాగున ఈ లోకమందు జీవించి ఉన్నాడో అలాగునే మనుషుడు కూడా జీవించగలడు అని మనకు బోధించుచున్నది. He can be filled with every character of Jesus. యేసు ప్రభు యొక్క ప్రతి విధమైనటువంటి స్వభావముల చేత కూడా మనము నింపబడిన వారముగా కనబడగలము అని తెలియపరచుచున్నది. As we read in the book of 1 John,
as he is, so are we in this world. మనము మొదటి యోహాను పత్రికలో మనం చదువుచూ ఉండినప్పుడు ఆయన ఈ లోకమందు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము అని చెప్పబడుచున్నది. As we are in the flesh, he also lived in the flesh. మనము ఏలాగున శరీరమందు కనబడుచున్నామో ఆయన కూడా శరీరమందు కనబడేను. As he lived a holy life in this flesh, he can enable us also to live a holy life. ఆయన యొక్క శరీరమందు ఒక పరిశుద్ధ జీవితమును ఎలాగున చేయగలిగి ఉన్నాడో మనము కూడా ఈ శరీరమందు ఒక పరిశుద్ధ జీవితమును చేయగలిగిన వారముగా కనబడుచున్నాము. But at the same time, devil doesn't want you to believe on this truth. అయితే అదే సమయమందు ఈ యొక్క సత్యమును నువ్వు విశ్వసించినట్లుగా సాతాను నిన్ను విడిచిపెట్టడు. There in the book of 2 Corinthians chapter 4 verse 4, it is mentioned about a group of people who do not believe. 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 4వ వాక్యమందు మనం చదువుచుండినప్పుడు విశ్వసించినటువంటి అవిశ్వాసులైన గుంపు వారిని గురించి మనం ఇక్కడ చదువుచున్నాము. Which is this group? ఈ గుంపు వారు ఎవరై ఉన్నారు? Don't think that it is any outsider. ఇది ఎవరు కూడా బయట వారు అని చెప్పి మీరు తలంచుకొనవద్దు. This epistle is written to the Corinthian church. ఈ యొక్క పత్రిక అనేది కొరింథీ సంఘానికే వ్రాయబడిన పత్రిక ఉన్నది. It is a church which received salvation, and then they received the Holy Spirit, and they had all 9 gifts operating also. ఈ సంఘాన్ని గురించి మనం చూచినప్పుడు రక్షింపబడినటువంటి సంఘము, పరిశుద్ధాత్మను పొందిన సంఘము, అంతేకాదు 9 కృపావరములతో కూడా నిండినటువంటి సంఘముగా కనబడుచున్నది. But what is that unbelief? అయితే వారిలో ఉన్నటువంటి అవిశ్వాసము ఏమై ఉన్నది? They listen to the bluff of Satan. వారు చూచినప్పుడు సాతాను యొక్క తంత్రమును, ఆ కుయుక్తిని, అతని యొక్క అబద్ధమైన బోధన గురించి వినుచున్న వారుగా కనబడుచున్నారు. You look at your unsanctified nature. నీ యొక్క ఆ పరిశుద్ధపరచబడని స్వభావములను నువ్వు చూడుము. How often you have fasted for that? నువ్వు దాని కొరకు ఎన్ని మారులు ఉపవాసం తీసుకొని ఉన్నావు? How often you have confessed? ఎన్ని మారులు దాని గురించి ఒప్పుకోలు చేసి ఉన్నావు? You have done that and this and so many things, but still you are not able to get over that. నువ్వు ఈ కార్యము ఆ కార్యమును నువ్వు చేసి ఉన్నావు, దాని మీద నువ్వు జయం పొందలేనటువంటి స్థితిలో కనబడుచున్నావు. No, you will never be perfected. నువ్వు ఎన్నడూ కూడా సంపూర్ణతను చెందవు. And we buy what the devil says. అంతేకాదు సాతాను ఇంకను కూడా ఏమని నీతో చెప్పును? We buy whatever Satan gives us. సాతాను మనకు ఏదైతే ఇచ్చినో దానిని మనం కొనుచున్న వారమై కనబడుచున్నాము. We listen to what he says. అతడు చెప్పినటువంటి మాటని మనం వినుచున్నాము. But we don't believe the word of God. అయితే దేవుని యొక్క వాక్యమును మనం విశ్వసించుట లేదు. Why has the Lord called us? ఎందుకొరకు ప్రభు మనల్ని పిలిచెను? God has not only the children of Israel were called out of the land of Egypt. ఇశ్రాయేలు ప్రజలను చూచినప్పుడు ఐగుప్తు దేశంలో నుండి బయటకు దేవుడు వారిని పిలిచెను. He gave them 2 promises. వారికి దేవుడు 2 వాగ్దానములను ఇచ్చెను. One is, I will deliver you from your burdens. ఒకటి, మీ యొక్క భారముల నుండి నేను మిమ్ములను విడుదల చేయుదును. That he did. That he was able to fulfill. అది ఆయన నెరవేర్చగలిగిన వానిగా కనబడెను. But he also promised, I will take you to the land of Canaan. అంతేకాదు నేను మిమ్ములను కనాను దేశమునకు తీసుకొని పోవుదును అని కూడా సెలవిచ్చెను. It may be some months or years, but I will take you to the land of Canaan. ఒకవేళ అది కొన్ని నెలలు పట్టవచ్చును, అయినా కూడా నేను మిమ్మును కనాను దేశంలోనికి తీసుకొని వెళ్ళెదును అని సెలవిచ్చెను. As Pastor Manohan mentioned once. ఒకసారి పాస్టర్ మనోహరన్ గారు ఇలాగన చెప్పినట్టు, Christianity is not an instant coffee. మనము క్రైస్తత్వము అని చెప్పినప్పుడు తక్షణమే చేయనటువంటి కాఫీ కాదు. It takes some time. అది కొంత సమయం పట్టును. It takes some patience. అది కొంచెం ఓర్పుతో మనం చేయవలసి You will have ఉన్నది. to wait for some time. దాని కొరకు కొంచెం కనిపెట్టవలసి ఉన్నది. God who has promised, he will definitely do. దేవుడు ఏమైతే వాగ్దానం చేసి ఉన్నాడో నిశ్చయముగా దేవుడు దాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. So you may have so many unsanctified nature. మీలో అనేకమైన పరిశుద్ధ పరచబడని స్వభావములు కనబడవచ్చును. But at the same time you believe that God is able to transform. అయితే దేవుడు నిన్ను రూపాంతరపరచగలడు అని చెప్పి నువ్వు విశ్వసింపవలసి ఉన్నది. He is not only Alpha, he is our Omega also. ఆయన అల్ఫా మాత్రమే కాదు, ఆయన ఒమేగా కూడా కనబడుచున్నాడు. If the Lord has shown you vision of New Jerusalem and Zion, he will definitely take you up there. దేవుడు నీకు నూతన యెరూషలేము సియోను గురించినటువంటి దర్శనమును చూపించుచున్నాడంటే నిశ్చయముగా దేవుడు ఆ స్థలమునకు నిన్ను తీసుకొని వెళ్లి చేర్చువాడై ఉన్నాడు. Don't be worried about your unsanctified nature. మీలో కనబడుచున్నటువంటి పరిశుద్ధ పరచబడని స్వభావముల గురించి చింతపడవద్దు. I'm not asking you to be lenient towards that. I'm not asking you to wink at it. దానిని మీరు చూచి చూడనట్టుగా అట్టి స్వభావములు విడిచిపెట్టాలి లేక పట్టించుకోకుండా ఉండాలి అని అర్థముతో నేను చెప్పుటలేదు. It doesn't mean that you should pretend as if you don't have any of those things. వాటిలో పరిశుద్ధపరచబడిన స్వభావములు ఏమీ కూడా నాలో లేవు అని చెప్పునట్లుగా నటించాలి అని కూడా నేను చెప్పుటలేదు. In English there is a saying, call a spade a spade.
మనము ఇంగ్లీష్ లో ఒక సామెత మనం చూసినాము, స్పేడ్ అని చెప్పినప్పుడు స్పేడ్ అనే దాన్ని పలకాలి. వాట్ యు సే? ఏం చెప్తారు తెలుగులో స్పేడ్? నాగటి అని చెప్పినప్పుడు ఆ నాగల్ని నాగలిగానే మన పిలిచివారమై ఉండాలి. Sin is a sin. పాపం అన్నది పాపముగానే ఉన్నది. You should confess them. దాన్ని మనం ఒప్పుకోలు చేయవలసి ఉన్నది. Entrust them in the hands of God. దేవుని యొక్క చేతిలోనికి దాన్ని మనం అప్పగింపవలసి ఉన్నది. You will experience wonders and miracles in your life. దాన్ని బట్టి నీ జీవితమందు అద్భుతములను ఆశ్చర్య కార్యములను నువ్వు అనుభవించగలవాడవై ఉందువు. Why has the Lord called you? దేవుడు ఎందుకొరకు నిన్ను పిలిచెను? When we turn to the book of 2 Thessalonians chapter 2 verse 14. రెండవ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యమునకు మనం వచ్చినప్పుడు, మీరు లాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. Whereunto he called you by our gospel to the obtaining of the glory of our Lord Jesus Christ. Why has he called you? ఎందుకొరకు ప్రభు నిన్ను పిలిచెను? Is it only to escape hellfire? నరకాగ్నిని తప్పించుకొనుటకు మాత్రమేనా? He called you by our gospel to the obtaining of the glory of our Lord and Savior Jesus Christ. మనక ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవల్లని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. When we reach eternity, మనము నిత్యమును చేరినప్పుడు so we will have the same glory, you must understand. మనకు అదే శరీరం మనలో కనబడును అని చెప్పి మనం గ్రహింపవలసి ఉన్నది. As we read in the book of Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుచున్న ప్రకారము, that he may bring many sons unto glory, it is mentioned. ఇక్కడ చెప్పబడుచున్నది అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా అని చెప్పబడి ఉన్నది. It's not even a carbon copy, you must understand. మనం చూచినప్పుడు అది ఒక కార్బన్ కాపీ లేక మనం దాన్ని జిరాక్స్ తీసినట్టుగా కాదు. Carbon copy also has got difference. ఆ కార్బన్ కాపీలు చూచినప్పుడు కొంత వ్యత్యాసముగానే అది కనబడును. When people from outside see, it is the same image. They will not be able to differentiate as to who Jesus is and who the sons of God are. అలాగే బయట నుంచి ఎవరైనా చూచినట్లయితే ఇద్దరు కూడా ఒకే విధముగా కనబడుదురు. యేసు ఎవరు, మళ్ళీ మనమందరం కూడా ఎవరై ఉన్నామని చెప్పి ఏ వ్యత్యాసము లేకుండా అందరూ కూడా ఒకే పోలికగా కనబడుచున్న వారై ఉందురు. But the prince of this world will blind your eyes, try to blind your eyes. Don't you believe him? అయితే యుగ సంబంధమైనటువంటి దేవత మీకు మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేయవాడై ఉన్నాడు, అతనిని మీరు విశ్వసింపవద్దు. Now we'll again come back to Rahab. మరలా కూడా ఇప్పుడు రాహాబులకు మనం తిరిగి వచ్చేదము. She did 3 things. ఆమె 3 కార్యములు చేసి ఉన్నది. One is she believed, it is mentioned. ఒకటి, ఆమె విశ్వసించెను అని చెప్పబడెను. When we turn to the book of Hebrews chapter 11 verse 31. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, He believed them and then she believed them and she believed the gospel. ఇక్కడ ఆమె విశ్వసించి ఉన్నది, ఆ సువార్తను ఆమె విశ్వసించినట్లుగా మనం చదవగలుగుచున్నాము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. By faith the harlot Rahab perished not with them that believed not, when she had received the spies with peace. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. In one language it is mentioned she did not disobey. She did not perish as it happened to those who disobeyed. అవిధేయులైన వారు ఏలాగున నశించిపోవారుగా కనబడి ఉన్నారో, ఆమె అలాగున అవిధేయత చూపకుండా అవిధేయతతో కూడా నశింపకపోయేను అని చెప్పి మనం చదవగలుగుచున్నాము. First she believed, మొట్టమొదటి విశ్వసించెను, then she obeyed, తరువాత విధేయపడెను. third, in the same verse it is mentioned she received them in peace. మూడోదిగా మనం అదే వాక్యంలో చదువుచున్నాము, సమాధానముతో కూడా వారిని చేర్చుకొని ఉన్నది. Gospel is not something which should be enforced upon it should not be enforced upon you. సువార్త అని చెప్పినప్పుడు అది ఏదో బలవంతముగా మన మీద మోపబడినటువంటి కార్యము కాదు. Parents force the children, go get baptized. వారిని బాప్తిసం తీసుకోమని చెప్పి వారిని మనం బలవంతము చేయుట కాదు. Parents say, go and get baptized. తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలతో కూడా వెళ్ళి మీరు తప్పక బాప్తిసం తీసుకోవాలి అని చెప్పుచూ వచ్చేదారు. It is something which you should be doing voluntarily. ఇవన్నీ కూడా మనం చేయనది మనపూర్వకంగా మనంతట మనమే ముందుకు వచ్చి చేయవలసి ఉన్నది. So she received these spies in peace, it is mentioned. ఇక్కడ ఈ వేగుల వారిని ఆమె సమాధానముగా చేర్చుకొని ఉన్నది అని చెప్పి మనం చదువుచున్నాము. As I told you earlier, I am comparing these 2 spies to 2 gospels. నేను ముందే చెప్పినట్లుగా ఈ ఇద్దరు వేగుల వారిని 2 సువార్తలకు నేను పోల్చి చెప్పేదను. Then what is the next thing that we read? తర్వాత ఆమెను గురించి మనం ఏమని చదువుచున్నాము? She hid them, it is mentioned. అక్కడ వారిని దాచిపెట్టెను అని చదువుచున్నాము. When we turn to the book of Joshua chapter 2 verse 4, we read about that truth. యెహోషువ 2వ అధ్యాయము 4వ వాక్యమందు ఈ సత్యాన్ని గురించి మనం చదవగలుగుచున్నాము. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి. Enough. And the woman took the 2 men and hid them.
Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. In Psalms 119 verse 11, what does the psalmist say? 119వ కీర్తన 11వ వాక్యమందు కీర్తనకర్త ఏమని చెప్పుచున్నాడు? I have hid your words in my heart that I may not sin against you. నీకు విరోధముగా నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లుగా నీ వాక్యములు నా హృదయములో ఉంచుకొని ఉన్నాను, లేక నేను దాచిపెట్టుకొని ఉన్నాను అని అర్థమిచ్చుచున్నది. The word of God must be hid in your heart. దేవుని యొక్క వాక్యమన్నది నీ హృదయములోను దాచిపెట్టుకొనవలెను. Some have got so many Bibles, different shape with zip, and then one to go inside their pocket, one for visiting, and so on. మనం చూసినప్పుడు అనేక విధమైన బైబిల్ ఈ దినాల్లో వచ్చుచూ ఉన్నవి. ఒకటి మన పాకెట్లో పెట్టుకున్నట్లుగాను, ఇంకొకటి మన చేతిలో పట్టుకున్నట్లుగా పలు విధములుగా బైబిల్ మన చేతికి అందింపబడుచున్నవి. But that is not sufficient. అది మాత్రం మనకు సరిపోదు. They boast that I have got so many Bibles, so many versions. కొంతమంది అనేక బైబిల్ నా చేతిలో ఉన్నవి, అనేక విధమైనటువంటి తర్జుమాలు గల బైబిల్ నాట్లో ఉన్నవి అని చెప్పి అతిశయపడుట కాదు. Those things will not do you any good. అవి ఏమాత్రం కూడా మీకు ఎటువంటి మేలును చేయజాలవు. Word of God must be in your heart that you may not sin against him. దేవుని ఎదుట మీరు పాపము చేయకుండానట్లుగా దేవుని యొక్క వాక్యం అనేది మీ హృదయంలో దాచిపెట్టుకుని వారుగా కనబడవలసి ఉన్నది. That will not only keep you from sin, it will also preserve you. అది నిన్ను పాపము చేయకుండా ఉంచుట మాత్రమే కాదు, నిన్ను కాపాడును, అది నిన్ను భద్రపరచును. What do we read in the book of Revelation chapter 3 verse 10? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యమందు మనం ఏమని చదువుచున్నాము? Because you have kept the word of my patience. ఇక్కడ ఓర్పు విషయమైనటువంటి వాక్యమును నువ్వు గైకుంటివి లేక నువ్వు కాపాడుకుంటివి అని చెప్పబడి ఉన్నది. Because you have kept the word of patience, because you have hid the word of patience in your heart. ఓర్పు విషయమైనటువంటి వాక్యమును నువ్వు కాపాడుకుంటివి లేక ఆ ఓర్పు విషయమైనటువంటి వాక్యమును నీ హృదయములో దాచిపెట్టుకొని ఉంటివి. I will keep you in the hour of trial which comes upon the whole earth. కాబట్టి భూలోకం అంతటి మీద కూడా రాబోనటువంటి ఆ యొక్క శోధన కాలమందు నేనును నిన్ను కాపాడేదను. Don't you think that this is the fulfillment of the present days? ఇది ప్రస్తుతము జరుగుచున్నటువంటి కార్యముల యొక్క నెరవేర్పుగా ఈ వాక్యము కనబడుచున్నదని గ్రహించుచున్నారా? Millions have perished by plagues in different parts of the world. లోకంలో జరిగినటువంటి పలు విధమైనటువంటి తెగుళ్ల చేత అనేక మంది మిలియన్ల కొలది జనులు నశించిపోయి ఉన్నారు. But they were only confined to certain parts. అయితే వారు కొన్ని ప్రాంతాలకు మాత్రమే వారు చెందిన వారుగా కనబడుచున్నారు. But here it is altogether different. అయితే ఇక్కడ పూర్తిగా ఈ వాక్యంలో వ్యత్యాసముగా కనబడుచున్నది. This pandemic has affected the whole world, and the whole world came to the month of April, the whole world came to a standstill. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఇక తెగుళ్ళ గురించి మనం చూసినప్పుడు అది వ్యత్యాసముగా ఉన్నది. లోకమంతా కూడా ఒకే విధముగా ఇక తెగులు వ్యాపించినది. లోకమంతా కూడా స్తంభించిపోయినటువంటి ఒక స్థితిలోనికి వచ్చి ఉన్నది. After receiving those spies, ఈ యొక్క వేగుల వారిని స్వీకరించిన పిమ్మట now she has to do two more things. ఇప్పుడు ఇంకా కూడా 2 కార్యములను ఆమె చేయవలసి ఉన్నది. What is the key verse that we read? మనం చదివినటువంటి మొదటి మూల వాక్యము ఏమై ఉన్నది? In Joshua chapter 2 verses 18 and 19. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వాక్యములు యందు Two important things are mentioned. అక్కడ 2 ముఖ్యమైనటువంటి విషయములు చెప్పబడి ఉన్నవి. One is you should tie a scarlet thread to the window. ఒకటి నీ యొక్క కిటికీకి ఎర్రని దారమును నువ్వు కట్టవలసి ఉన్నది. What does that denote? అది దేనిని సూచించుచున్నది? We all know that the scarlet denotes redemption. మనము ఎరుపు అని చెప్పినప్పుడు విమోచనమును సూచించుచున్నదని మనకందరికీ తెలియను. You are redeemed and you should preserve that redemption. నువ్వు విమోచింపబడి ఉన్నావు, ఆ యొక్క విమోచనను నువ్వు కాపాడుకొనవలసి ఉన్నది. You heard the testimony of beloved pastor today. ఈ దినమందు మనకు ప్రియమైన పాస్టర్ గారి సాక్ష్యాన్ని విని ఉన్నారు. Yes, he was my savior, he is still my savior. ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు, ఇప్పటికీ ఇంకనూ కూడా నా రక్షకుడుగానే ఉన్నారు అని చెప్పిరి. There is a group which says one saved, ever saved. ఒక గుంపు వారు ఇలాగూ చెప్పుచున్నారు, ఒకసారి రక్షింపబడితే ఎప్పుడూ రక్షింపబడినట్టే అని అనుచున్నారు. Because there is a verse which says eternal salvation. ఎందుకని ఒక వాక్యము కనబడి ఉన్నది, నిత్య రక్షణ అని చెప్పబడుచున్నది. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. So then you are saved, it is true, but you will have to preserve it. నువ్వు రక్షింపబడినది నిజమే, అయితే దానిని నువ్వు కాపాడుకొనుట అవసరమై ఉన్నది. That thread should remain there. ఆ యొక్క దారము, ఎర్రని దారము అక్కడే నిలిచి ఉండాలి. When Joshua comes, he should see that thread. యెహోషువ వచ్చినప్పుడు ఆ యొక్క ఎర్రని దారమును చూడవలెను. That's the reason why St. Paul says, work out your salvation with fear and trembling. అందుకొరకే పరిశుద్ధ పౌలు చెప్పుచున్నప్పుడు మీ యొక్క రక్షణను భయముతోను వణుకుతోను కూడా కొనసాగించుకొనుడి అని చెప్పెను.
There can be an accident for a new driver. There can be an accident for a 40 years experienced driver also. ఒక క్రొత్తగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్ కి ఒక ప్రమాదము సంభవింపవచ్చును. అదే సమయంలో 40 సంవత్సరములు కూడా వాహనాలు నడిపించినటువంటి డ్రైవర్ కూడా ప్రమాదము జరిగే అవకాశము కూడా ఉన్నది. Say for example, I took my driving license when I was only 19-year-old boy, even before I came for the ministry. నేను సేవకు వచ్చుటకు ముందుగా 19 సంవత్సరంలో నేను ఉన్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ నేను తీసుకొని ఉన్నాను. And even now I am driving. Even last month also I drove. I think November also I drove. ఇప్పటికి కూడా నేను when I was in Delhi. నేను వాహనంలో నడిపించున్నాను. ఢిల్లీలో కూడా నేను గత నెలలో డిసెంబర్ లో కూడా నేను వాహనంను నడిపించి ఉన్నాను. If I say I've got more than 40 years experience and then if I am careless, what should happen to me? నాకు 40 సంవత్సరముల అనుభవం ఉన్నదని చెప్పి వాహనమును నేను అజాగ్రత్తగా నడిపించినట్లయితే నాకు ఏమి సంభవించును? Jack fell down and broke his crown and Jill came tumbling after. ఇక్కడ మనం చూచినప్పుడు ఇలాగున ఏం చెప్పబడుచున్నది, జాక్ కింద పడి ఉన్నాడు, జిల్లాకు నుంచి దొర్లుకుంటా కిందకు వచ్చి తల పగలగొట్టుకొని ఉన్నాడని. What is the meaning of that verse? అది ఇక వాక్యం యొక్క అర్థమై ఉన్నది. That redemption must be preserved. ఈ విమోచనం అనేది కాపాడబడవలసి ఉన్నది. When we come back to this place, మళ్ళా మనం మేము ఈ స్థలంకు తిరిగి వచ్చినప్పుడు we should see that scarlet thread there. అక్కడ కిటికీకి ఎర్రని దారం అనేది మేము చూడవలెను. Dear child of God, the salvation that you have, the redemption that you have, it is very precious. దేవుని బిడ్డ, నువ్వు పొందుకొనినటువంటి ఆ యొక్క రక్షణ, ఆ యొక్క విమోచనము అని చెప్పునది అది ఎంతో అమూల్యమైనదిగా కనబడుచున్నది. As we see in the book of Psalm, the redemption of your soul is precious. మనము కీర్తనలో మనం చదువుచున్నప్పుడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని చదువుచున్నాము. Oh, young man, young woman, if you are saved, preserve it. యవనుడా, యవనస్తురాలను రక్షింపబడి ఉన్నట్లయితే ఆ రక్షణను నువ్వు కాపాడుకొనుము. Don't be like Esau. Don't throw that for meager things. ఏసావు వలె నువ్వు కనబడవద్దు. అల్పమైన కార్యముల కొరకు దానిని నువ్వు పోగొట్టుకొనవద్దు. For a morsel of bread and for a boy and for a girl. ఒక పూట కూటి కొరకు, లేక ఒక అమ్మాయి కొరకు, లేక ఒక అబ్బాయి కొరకు దానిని నువ్వు పోగొట్టుకొనవద్దు. There is something to do with you and God. నీకు నీ దేవునికి మధ్య చేయవలసినటువంటి ఒక కార్యం అనేది కనబడుచున్నది. These things will not be able to satisfy you. ఈ కార్యములన్నీ కూడా ఏ మాత్రము కూడా నిన్ను తృప్తి పరచనేరవు. On the day of the coming of the Lord, these things will not help you also. ప్రభు యొక్క రాకడ దినమందు ఇటువంటి కార్యములు ఏది కూడా నీకే మాత్రం కూడా సహాయము చేయనేరవు. What is the first commandment given by them? ఇక్కడ వారికి ఇవ్వబడినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏమై ఉన్నది? Kindly read that verse, Joshua chapter 2 verse 18. యెహోషువ 2:18 వాక్యాన్ని దయచేసి మరొకసారి మీరు చదవండి. Behold, when we come into the land, thou shalt bind this line of scarlet thread in the window which thou didst let us down by, and thou shalt bring thy father and thy mother and thy brethren and all thy father's household home unto thee. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. So verse 18 says, tie that scarlet thread. 18వ వాక్యమందు ఈ కిటికీకి ఎర్రని దారము కట్టుము అని చెప్పబడెను. You cannot give any excuse. ఏ సాకుపోకలను ఏ మాత్రము కూడా నువ్వు చెప్పలేవు. He may come today, he may come tomorrow, he may come next month, next year. నువ్వు ఈ దినము రావచ్చు, లేక రేపు Joshua will come next month or next year. యెహోషువ ఈ దినం రావచ్చును, రేపటి దినం రావచ్చును, లేక మరుసటి నెల రావచ్చును, ఎప్పుడైనా కూడా యెహోషువ ఆమె యొద్దకు రావచ్చును. He should see that scarlet thread there. అయినప్పటికీ కూడా వచ్చినప్పుడు ఎర్రని దారమును అక్కడ చూడవలెను. What is the second commandment there? అతనికి ఆమెకి ఇవ్వబడిన రెండవ ఆజ్ఞ ఏమై ఉన్నది? You all should remain in that house. మీరందరూ కూడా ఆ యొక్క ఇంటిలోనే నిలిచి ఉండవలెను. You should not step outside. ఏ మాత్రం కూడా ఒక అడుగైనా మీరు బయటకు వేయకూడదు. Let there be noise, hell of a noise outside. Don't be bothered. బయట మనం చూసినప్పుడు భయంకరమైన గందరగోళము సంభవించినప్పటికీ సరే. Say for example, when the walls of Jericho crashed, there would be a lot of noise, isn't it? యెరికో యొక్క గోడలు అవి కూలినప్పుడు ఉదాహరణకు ఎంత భయంకరమైన శబ్దము మనకు వినబడునో మనం ఆలోచింపగలము. Don't stick your head outside. అయినా కూడా నీకు తలను బయటకు పెట్టి నువ్వు చూడవద్దు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. You remain in that house. నువ్వు ఆ ఇంటిలోనే నిలిచి ఉండుము. Now what has happened to her house now? ఇప్పుడు ఆమె ఇంటికి ఏమి సంభవించి ఉన్నది? That old trade is gone.
ఇప్పుడు ఆమె పాత వర్తకం అంతా కూడా తొలగిపోయినది, Everything is gone. అంతే కూడా ఆమెకున్నవన్నీ తొలగిపోయినవి. Now it is a believer's house of a child of God. ఇప్పుడు ఆమె యొక్క విశ్వాస యొక్క ఇల్లుగా, ఒక దేవుని బిడ్డ యొక్క ఇల్లుగా ఆమె ఇల్లు మార్చబడి ఉన్నది. The word, these two gospels have entered into that family. ఎందుకనగా ఇక రెండు సువార్తలు ఆమె ఇంటిలోనికి ప్రవేశించి ఉన్నవి. If any man be in Christ, he is a new creature. Old things have passed away. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను. Now it is a type for a faith home life. ఇప్పుడు అది ఒక విశ్వాస గృహం యొక్క జీవితానికి సాదృశ్యముగా మార్చబడి ఉన్నది. It is a type for a believer's family. ఒక విశ్వాస యొక్క కుటుంబానికి సాదృశ్యముగా ఈమె ఇల్లు మార్చబడి ఉన్నది. What will be the song be like? అప్పుడు అక్కడున్న పాట ఎలాగున ఉండునో చెప్పండి. Oh Joshua, when will thou come? ఓ యెహోషువా, నువ్వు ఎప్పుడు వచ్చేదవు? You know the meaning of the word Joshua and Jesus is one and the same. మీకు యెహోషువా అనే మాటకు అర్థం తెలియనా? యేసునకు కూడా అదే అర్థము కనబడుచు ఉన్నది. The meaning of the word Joshua and meaning of the word Jesus both are one and the same, Savior. యెహోషువా యొక్క మాటకు, యేసు అనే మాటకు రెండిటికి కూడా ఒకే అర్థం ఇవ్వబడుచున్నది. యెహోషువా అనే మాటకు అర్థము రక్షకుడు అని ఇవ్వబడుచు ఉన్నది. Now Rahab's house is a type for the fellowship of the saints. ఇప్పుడు రాహాబు యొక్క ఇల్లు అనేది పరిశుద్ధుల యొక్క సహవాసమునకు అది సాదృశ్యముగా మార్చబడి ఉన్నది. May I ask you a question now? ఇప్పుడు మీ వద్ద నేను ఒక ప్రశ్న అడుగుదను. Some people may not like that question now. కొంతమందికి ఈ ప్రశ్న వారికి ఇష్టము ఉండదు. When you were under lockdown, మీరు లాక్డౌన్ లో కనబడినప్పుడు, so when there were no worship, ఆరాధనలు లేని సమయమందు what did you do? మీరు ఏమి చేసి ఉన్నారు? Did you hook yourself to that message and this message and that pastor and this pastor? ఈ ప్రసంగానికి ఆ ప్రసంగానికి, లేక ఆ పాస్టర్ గారి యొక్క మాటకు ఈ మా పాస్టర్ గారి యొక్క మాటకు దానికే మీకు తల ఒగ్గి మీరు అప్పగించుకొని ఉన్నారా? When we have got so many messages of our own pastors. మన యొక్క పాస్టర్లు మనం చూసినప్పుడు ఎంతో మంది ఎన్నో విధమైనటువంటి ప్రసంగములు మనకు అందించిన వారు ఉన్నారు. So then those messages would be sufficient for you. ఆ ప్రసంగములన్నీ కూడా మీ జీవితమునకు చాలినవిగానే కనబడుచు ఉన్నవి. So then we don't say that all other messages are wrong. మనం ఇతర ప్రసంగములన్నీ కూడా బయట ప్రసంగములు తప్పు అని చెప్పి మనం చెప్పుటలేదు. We have got a principle. అయితే మనకి ఒక క్రమం అనేది, ఒక క్రమ పద్ధతి మనకు కనబడుచు ఉన్నది. You may be a poor person. నువ్వు ఒక పేదవానిగా నువ్వు కనబడవచ్చును. You may not be able to give nourishing food for your children. మీ యొక్క పిల్లలకు నువ్వు చాలినంత పోషించే ఆహారమును పెట్టలేకపోవచ్చును. Will you permit your child to eat from the neighbor's house? అలాగైనట్లయితే నీ పిల్లను బయటకు పంపి పొరుగువాని ఇంటిలోంచి తినమని చెప్పి నువ్వు అనుమతించేదవా? No, there is a principle for the church of God also. లేదు, దేవుని యొక్క సంఘమును అది అనుసరించవలసిన ఒక సిద్ధాంతము, ఒక క్రమ పద్ధతి సంఘమునకు ఉన్నది. Let anything happen, you remain in this house. నీకు ఏది సంభవించినను సరే ఆ యొక్క ఇంటిలోనే నువ్వు నిలిచి ఉండవలసి ఉన్నది. By that we don't say that all other messages are wrong. దాన్ని బట్టి ఇతర ప్రసంగములన్నీ కూడా తప్పు అని చెప్పి మనం చెప్పుటలేదు. As Pastor T.U. Thomas mentioned once, ఒకసారి పాస్టర్ టి.యు. థామస్ గారు చెప్పినట్టుగా, we don't claim to be the best of the groups, best of the churches. అన్ని సంఘాల కంటే కూడా మనమే శ్రేష్టమైనటువంటి సంఘమై ఉన్నామని హక్కుతో మేమేం చెప్పుకొనుటలేదు. There may be other churches also doing a better ministry. ఒకవేళ ఇతర సంఘముల వారు కూడా మనకంటే ఒక శ్రేష్టమైన సేవను వారు చేయించిన వారిగా కనబడవచ్చును. But God has put me in this inn. అయితే దేవుడు నన్ను ఈ పూటకూళ్ళ వాని యొక్క ఇంటిలో చేర్చి ఉన్నాడు. He has asked me to remain in this house. ఈ ఇంటిలోనే నిలిచి ఉండాలి అని చెప్పి ప్రభు నాకు సెలవిచ్చెను. So what was the instruction given by those spies? కావున వేగుల వారు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమై ఉన్నది? So you have a understanding about the true fellowship. నిజమైనటువంటి సహవాసము, పరిశుద్ధుల సహవాసముల గురించి మీరు గ్రహింపవలసి ఉన్నది. Remain in the fellowship of the saints, nothing will happen to you. పరిశుద్ధుల యొక్క సహవాసములోనే మీరు నిలిచి ఉండండి, ఏ హానియు కూడా మీకు సంభవింపదు. Now you must understand, everyone is fainting outside, everyone is scared. బయట అనేకులను చూచినప్పుడు వారు సొమ్మసిల్లిపోచున్నారు, బెదిరిపోయి వారు భయపడుచున్న స్థితిలో కనబడుచున్నారు. In chapter 2 verse 9, what do we read? అయితే యెహోషువ 2వ అధ్యాయము 9వ వాక్యమందు ఏమని చదువుచున్నాము? Rahab says the people are discouraged, their hearts are melting. ఇక్కడ రాహాబు చెప్పుచున్నది, జనులందరూ కూడా అధైర్యపడి ఉన్నారు, వారికి భయం కలుగుచు ఉన్నది, ధైర్యము చెడి ఉన్నారు అని చెప్పి చెప్పుచూ ఉన్నది. Because of this pandemic, people are afraid. ఈ యొక్క తెగుళ్ళు లోకం మీదకి వచ్చినందున, ఈ వైరస్ వలన జనులందరూ కూడా ఎంతో భయపడుచూ ఉన్నారు. When we are traveling by train, మేము ట్రైన్ లో ప్రయాణం చేయించు వచ్చినప్పుడు mothers are so careful to have mask for the children also. తల్లులైన వారు పిల్లలకు కూడా తప్పక మాస్కును ఉంచినటువంటి విధం గురించి చాలా జాగ్రత్త వహించుచూ ఉండిరి. They are so scared of this sickness. ఈ యొక్క వ్యాధిని గురించి వారు ఎంతో బెదిరిపోతున్నారు, ఎంతో భయపడిపోతున్నారు. The world is scared.
లోకమంతా కూడా ఎంతో భీతి చెంది But ఉన్నది. as far as a child of God is concerned, అయితే ఒక దేవుని బిడ్డకు సంబంధించినటువంటి కార్యము, you mean to say Rahab was scared? ఇక్కడ మీరు అనవచ్చున రాహాబు భయపడుచు ఉన్నది అని. No, I received those spies. They have given me a word. ఎందుకనగా వేగుల వారు వారికి ఒక మాటను వారు ఇచ్చి వెళ్లి ఉన్నారు. Let anything happen outside, బయట ఏమి సంభవించినప్పటికీ సరే, but nothing will come anyway close to me. ఏది కూడా నాకు సమీపం, నాకు ఏ అపాయం నాకు సంభవింపదు. Do you know that there was a miracle there also? అక్కడ మనం చూచినప్పుడు ఒక మిల్కర్ కూడా కనబడుచున్నట్లుగా మీరు చూడగలుగుచున్నారా? Have you read where her house was situated? ఆమె యొక్క ఇల్లు ఎక్కడ ఉంచబడి ఉన్నది అని చెప్పి మీరు చదివి ఉన్నారా? Read the book of Joshua chapter 2 verse 15. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకొందాము. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించుచున్నది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. Then she let them down by a cord through the window, for her house was upon the town wall, and she dwelt upon the wall. Praise be to. Where was her house? ఆమె ఇల్లు ఎక్కడ ఉన్నది అని ఇక్కడ చదువుచున్నాము. Right on the wall of Jericho. ఆ యెరికో ప్రాకారము మీదనే ఆమె యొక్క ఇల్లు కనబడి ఉన్నది. When Joshua and his soldiers encompassed Jericho, యెహోషువను అతని యొక్క సైనికులందరూ కూడా యెరికోను చుట్టుముట్టినప్పుడు, do you know that there was a miracle there? అక్కడ ఒక అద్భుతము జరిగి ఉన్నది అని చెప్పి మీకు తెలియనా? All other walls crashed, మిగిలినటువంటి ప్రాకారములన్నీ కూడా కుప్పకూలి ఉన్నవి. but only that place where her house was situated, అయితే ఎక్కడైతే ఇక వేసి యొక్క ఇల్లు కనబడుచు ఉన్నదో, nothing happened. It remained intact. అది ఏ మాత్రం ఏమీ సంభవించలేదు, అలాగనే స్థిరముగా నిలవబడి ఉన్నది. Our God is God of marvels. మన యొక్క దేవుడు చూచినప్పుడు ఆయన అద్భుతములు చేయి దేవుడై ఉన్నాడు. When Paul and Silas were in the prison, పౌలు సీలయు కూడా చెరసాలలో కనబడుచున్నప్పుడు there was an earthquake, but nothing happened to them. అక్కడ ఒక భూకంపము సంభవించినది, కానీ వారికైతే ఏ హాని సంభవించలేదు. Now when the children of Israel encompass it, అప్పుడు ఇశ్రాయేలు వారందరూ కూడా దాన్ని చుట్టి వచ్చినప్పుడు everything crashed down, అంతా కూడా కూలిపోయినది. but only her house remained. అయితే ఆమె ఇల్లు మాత్రమే నిలిచి ఉన్నది. 1,000 may fall on your side, ఒకవేళ నీ వైపున 1,000 మంది పడిపోవచ్చును, 10,000 may fall on your right side. నీ కుడి వైపున 10,000 మంది కూలినప్పటికీ It will not come anywhere nigh unto you. అపాయం ఏది కూడా నీ సమీపమునకు రానే రాదు. So don't be worried about any destruction. కావున ఏ నాశనముల గురించి కూడా నువ్వు చింతపడవద్దు. It can happen to others, nothing will happen to you. ఇతరులకు అది సంభవించును, కానీ అది నీకు సంభవింపదు. Because the word has God has come to you, and then you have received it. You have received the word of God in peace. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము నీ వద్దకు వచ్చి ఉన్నది, దేవుని యొక్క వాక్యము స్వీకరించి ఉన్నావు, సమాధానముగా దాన్ని నువ్వు చేర్చుకొని ఉన్నావు. But don't be like others. అయితే ఇతరుల వలె నువ్వు కనబడవద్దు. But at the same time, you should follow all the guidelines which government has instructed us with. అయితే మనకు ప్రభుత్వం వారు ఏ ఏ సలహాలను ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారో దానిని మనము పాటించుట కూడా అవసరమై ఉన్నది. But because we should know, others must know that we are law abiding citizens. ఎందుకనగా ఇతరులు కూడా తెలుసుకొనవలసినది, ప్రభుత్వం వారు ఏ ఏ కట్టడలు చట్టము వారు ఇచ్చి ఉన్నారో ఆ చట్టమునకు విధులకు లోబడుచున్న జనమై ఉన్నామని Now there గ్రహించాలి. is great hope in Rachab's house. ఇక్కడ రాహాబు యొక్క ఇంటిలో మనం చూచినప్పుడు ఒక గొప్ప నిరీక్షణ అనేది కనబడుచున్నది. Oh Joshua, how long should I be waiting for you? ఓ యెహోషువా, ఎంత కాలము నేను నీ కొరకు వేచి ఉండవలెను? Will it take days or months? ఒక 10 దినాల లేక కొన్ని నెలల? The worst sinner, now she has become the greatest of the saints. ఘోరమైనటువంటి పాపి ఇప్పుడు పరిశుద్ధులలో ప్రథమమైన పరిశుద్ధురాలుగా మార్చబడి ఉన్నది. Dear child of God, this is what the gospel is able to do in your life. దేవుని బిడ్డ, సువార్త అనున్నది నీ జీవితంలో ఇట్టి కార్యమునే చేయగలిగినదిగా కనబడుచున్నది. All those who believe that the Lord is able to do these things in your life and in your family, will you shout hallelujah? ఎంతమంది ఇటువంటి కార్యములు నీ జీవితంలోను నీ కుటుంబ జీవితంలోను దేవుడు చేయుటకు శక్తిమంతుడని విశ్వసించుచున్నారో అట్టి వారందరూ కూడా చేతులెత్తి హల్లెలూయా చెప్పుకొందాము. This is not enough. ఇది సరిపోదు. Once more, మరొకసారి చెప్పండి. you should involve your children also in this. Whole family must be there in that house. మీ పిల్లలను కూడా దీనిలో చేర్చుకొనవలసినది. కుటుంబ సమేతముగా అందరూ కూడా ఇక ఇంటిలోనే కనబడవలసి ఉన్నది. So not only that she accepted it, whole family accepted her word of advice, and they all remain in that house. ఆమె స్వీకరించడం మాత్రమే కాదు, కుటుంబీకులందరూ కూడా ఇక మాటను వారు స్వీకరించి ఉన్నారు. ఈ సలహా యొక్క మాటను ఆ కుటుంబంతో కూడా స్వీకరించి ఆ ఇంటిలో చేర్చబడి ఉన్నారు. Now what do we read in 6:25 Joshua? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వాక్యమందు ఏమని చదువుచున్నాము? రాహాబును వేశ్య ఎరుకోను వేగు చూచుటకు
యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. And Joshua saved Rahab the harlot alive, and her father's household, and all that she had, and she dwelleth in Israel even unto this day, because she hid the messengers which Joshua sent to spy out Jericho. Because she hid the messengers, that is more important. ఇక్కడ మనం చదివినప్పుడు ఆ దూతలను దాచిపెట్టిను, ఇదే ముఖ్యమైన విషయము. Because she preserved those two gospels. ఎందుకనగా ఆ రెండు సువార్తలను ఆమె దాచిపెట్టి ఉన్నది. Because she obeyed the commandment of those spies, and then the scarlet thread remained there. ఆ వేగుల వారి యొక్క ఆలోచనకు లోబడి ఉన్నది. ఆ ఎర్రని దారం అనేది ఆమె కిటికీకే కట్టబడి ఉన్నది. He that cometh, he will not tarry. వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును అని చెప్పబడుచున్నది. But let our hearts be bubbling with joy, with all expectancy, even as Rahab was. రాహాబునకు ఏలాగున ఒక ఎదురు చూపు కనబడి ఉన్నదో అలాగే మనక హృదయములు కూడా మనక ప్రభు నిమిత్తము ఆయన ఎదురు చూచుచూ కూడా ఉప్పొంగుచూ సంతోషంతో కనబడవలెను. Oh Jesus, when will you come soon? ఓ యేసయ్యా, ఎప్పుడు మీరు వచ్చెదరు? Oh Joshua, when will you appear? ఓ యెహోషువ, ఎప్పుడు మీరు ప్రత్యక్షమగుదురు? Oh my good Joshua, my Lord and Savior Jesus Christ, when will you appear? నా మంచి యెహోషువ, నా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువా, ఎప్పుడు నువ్వు నా యుద్ధకు వచ్చెదవు? She got an inheritance among the sanctified. ఆమె పరిశుద్ధపరచబడే వారి మధ్యలో ఆమె స్వాస్థ్యాన్ని పొందుకొని ఉన్నది. What do we read in the book of Acts chapter 20 verse 32? అపోస్తల కార్యము 20వ అధ్యాయము 32వ వాక్యంలో ఏమని చదువుచున్నాము? 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. And now, brethren, I commend you to God and to the word of his grace, which is able to build you up and to give you an inheritance among all them which are sanctified. Also read Colossians chapter 1 verse 12. కొలస్సీలకు మొదటి అధ్యాయము 12వ వాక్యములు కూడా చదువుకొందాము. Giving thanks unto the Father, which hath made us meet to be partakers of the inheritance of the saints in light. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుని బతిమాలుచున్నాము. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Where was she? Where is she now? ముందు ఆమె ఎక్కడ ఉండెను, ఇప్పుడు ఆమె ఎక్కడ కనబడుచున్నది? A vulgar woman, now God is sanctified, giving her an inheritance among the sanctified. ఆమె అయితే ఒక దుర్మార్గమైన స్త్రీగా కనబడి ఉన్నది. ఇప్పుడైతే పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును దేవుడు ఆమెకు అనుగ్రహించెను. And what do we read in the book of Matthew chapter 1 verse 5? మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వాక్యమందు మనం ఏమని చదువుచున్నాము? Jesus was born in her lineage. ఇక్కడ మనం చూచినప్పుడు ఈ యొక్క వంశావళిలోనే, ఆమె వంశావళిలోనే యేసు జన్మించెను. Later she got married to an Israelite తరువాత of the tribe of Judah. యూదా గోత్రంలోని ఇశ్రాయేలుతో కూడా ఆమెకు వివాహమై ఉన్నది. Then she became one of the great grandmas of Jesus. అంతేకాదు యేసు ప్రభు యొక్క అమ్మమ్మలు ముందుగా కనబడుచున్నటువంటి వారి వలె ఆమె మార్చబడి ఉన్నది. This is what the word of God able to do. అదే దేవుని యొక్క వాక్యము మన పట్ల చేయగలిగినదిగా కనబడుచున్నది. If thou wouldst believe, thou should see the glory of God. నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను నువ్వు చూచెదవు. As we read in the book of Galatians chapter 4 verse 19. గలతీయులకు 4వ అధ్యాయము 19వ వాక్యమందు చదువుచున్న ప్రకారము, That is the soul, that is the core of the gospel of Christ. అదే క్రీస్తు సువార్త యొక్క ముఖ్యాంశముగా మధ్య కేంద్ర స్థానమై ఉన్నది. That Christ must be formed in us. క్రీస్తు స్వరూపము మన యందు రూపించబడవలెను. New man must be formed in us. మనలో నూతన పురుషుడు కలుగజేయబడవలెను. The character of Jesus must be formed in us. యేసు ప్రభు యొక్క స్వభావం అనేది మన యందు రూపొందింపబడవలెను. Shall we all stand up now? మనమందరం కూడా ఇప్పుడు లేచి నిలబడదాము. So you cast away all discouragement. మనము అధైర్యం అంతా కూడా మన యొద్ద నుంచి విసిరి పారవేయదము. God has brought you here. దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చి ఉన్నాడు. God has brought you into this fellowship. ఈ యొక్క సహవాసంలోనికి ప్రభు నిన్ను తీసుకొని వచ్చి ఉన్నారు. God has brought you into that house. ఈ ఇంటిలోనికి ప్రభు నిన్ను తీసుకొని He వచ్చెను. said, you remain here and I will come again. ఈ ఇంటిలోనే నువ్వు నిలిచి ఉండము, ఇదిగో నేను తిరిగి వచ్చేదను. Don't
trespass the commandment of the Lord. దేవుని యొక్క ఆజ్ఞను ఏమాత్రము కూడా నువ్వు అతిక్రమింపవద్దు. Live according to each and every word of God. దేవుడిచ్చినటువంటి ప్రతి మాటను అనుసరించి నువ్వు జీవించుము. Joshua says, I'll come again. యెహోషువ చెప్పుచున్నాడు, నేను మరలా వచ్చేదను. I'll again come back. నేను మరలా తిరిగి వచ్చేదను. It may be today, it may be tonight, it may be tomorrow, it may be at the cock-crowing time. ఒకవేళ ఈ దినము కావచ్చును, రేపు కావచ్చును, లేక మరుసటి నెల కావచ్చును, లేక కోడి కూయినటువంటి సమయమై ఉండవచ్చును. All the signs are already fulfilled. సూచనలన్నీ కూడా ప్రభు రాకడకు అవన్నీ నెరవేర్చబడి ఉన్నవి. I will not delay, I will come back again. ఇక ఆలస్యము లేదు, ఇదిగో నేను త్వరగా వచ్చేదను. And I will come for you. నేను నీ కొరకే వచ్చేదను. Oh Rahab, I'm coming for you. ఓ రాహాబు, నేను నీ కొరకే నేను వచ్చేదను. You were a wicked woman, it is true. Now you are no longer wicked. నువ్వు ముందు దుష్టురాలుగా కనబడి ఉన్నావు, ఇప్పుడైతే ఇక మీదట దుర్మార్గమైనటువంటి స్త్రీ కానే కావు. So then I've chosen you. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. I have sanctified you. నేను నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాను. I have perfected you. నేను నిన్ను సంపూర్ణపరిచి ఉన్నాను. God is bringing us all into this glorious life. దేవుడు మనందరికీ కూడా ఇక మహిమ కలిగినటువంటి జీవితంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు. Are you worried about your unsanctified nature? నీలో పరిశుద్ధపరచబడిన స్వభావముల గురించి నువ్వు చింతపడుచున్నావా? So then you confess them and forsake them. దానికి ఒప్పుకోలు చేసి నువ్వు విడిచిపెట్టుము. Faithful is the Lord who has called and he will do it. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడై ఉన్నాడు, ఆయన అలాగే చేయును. Even servants of God may not be in a discouraged state. సేవకులైనటువంటి వారు కూడా అధైర్యపడిన స్థితిలో కనబడకూడదు. He who has called you for Zion, he will do it. సియోను కొరకు నిన్ను పిలిచిన వాడు ఆయన అలాగే చేయును. Faithful is the Lord who has called you, he will do it. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడై ఉన్నాడు, ఆయన అలాగే చేయును. Shall we all rejoice in the Lord for some మనమందరం time? కూడా కొంత సమయము దేవునిలో సంతోషించదము. Our God is God of miracles. మన దేవుడు అద్భుతముల దేవుడై ఉన్నాడు. The greatest miracle to be performed is transformation of your character to the very image of God. మనలో జరగవలసినటువంటి మరి గొప్ప అద్భుతం ఏదనగా మన స్వభావం అనేది యేసుక్రీస్తు యొక్క స్వభావంలోనికి రూపాంతరపరచబడుటై ఉన్నది. Healing sickness and delivering you from so many things, that is only secondary. వ్యాధులు స్వస్థమగుట, వేరే కార్యం నుండి విడుదల చేయుట, ఇవన్నీ కూడా రెండో విషయమై ఉన్నది. Greatest miracle is transforming the greatest sinner as Rahab into Christ. గొప్ప అద్భుతం అన్నిటికంటే ఏమనగా పాపాత్మరాలైనటువంటి రాహాబును వేశ్యను పరిశుద్ధులందరూ కూడా శ్రేష్టమైన దానిగా మార్చబడుటై ఉన్నది. అద్భుతమంతుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయువాడు. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యములు Shall we all clap our hands and sing? అందరం కూడా చప్పట్లు కొట్టి పాడుతాము. అద్భుతమా యేసయ్య మనకై చేయుని శ్రేయం, ఎవరు చేయలేరు అద్భుతమా యేసయ్య మనకై చేయుని శ్రేయం. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చే శత్రువులపై. స్తుతి స్తోత్రం ఆది మనం పాడగా,
make one confession. ఇప్పుడు ఒక ఒప్పుకోలు మనం చేయబోచున్నాము. You know that confession devil doesn't like. సాతానుకు ఆ ఒప్పుకోలు ఏమాత్రం ఇష్టం లేదు. He doesn't like that confession. ఆ ఒప్పుకోలు అతను ఇష్టపడడు. He will say, you confess your sins, it's okay. నీ పాపాలను ఒప్పుకో, అది చాలు అని చెప్పి అనును. But by the grace of, what is the confession that we are going అయితే to make? దేవుని కృపను బట్టి ఇప్పుడు మనము చేయబో ఒప్పుకోలు, By the grace of God, దేవుని కృప వలన I am going to be raptured in the coming of the Lord. ప్రభు యొక్క రాకడలో నేను కొనిపోబడుదును, ఎత్తబడుదును. What should servants of God confess? దేవుని యొక్క సేవకులు ఏమని ఒప్పుకోలు చేయాలి? By the grace of God, దేవుని యొక్క కృప ద్వారా I am going to become Zion. నేను సియోనుగా మార్చబడుదును. Make that confession. అందరూ ఒప్పుకోలు చేయండి. Let an anointing come upon us. అప్పుడు ఒక అభిషేకం మన మీదకి వచ్చును. By the grace of God, I will be raptured. దేవుని కృపను బట్టి ప్రభు యొక్క రాకడలో నేను కొనిపోబడుదును. By the grace of God, I will become Zion. దేవుని యొక్క కృపను బట్టి నేను సియోనుగా మార్చబడుదును. Confess it over and over again. అందరూ ఒప్పుకోలు చేసి దానికై అప్పగించుకొనుడి. Let God hear your confession. నీ ఒప్పుకోలు దేవుడు విననివ్వండి. Let Satan hear your confession. సాతాను కూడా నీ ఒప్పుకోలును విననివ్వండి. Repeat that over and over again. మరలా నీవు దాన్ని చెప్పుచునే ఉండుము. By the grace of God, by the grace of God, by the grace of God, I'll be Zion. By the grace of God, I'll be raptured. Sharabakathura, Rabakathura, Sharabakathura, Rabakathura. Devil is not permitting you to confess that. నువ్వు దీన్ని ఒప్పుకోలు చేయకూడనట్లుగా సాతాను నిన్ను ఆటంకపరచుచున్నాడు. It will come from the depth of your heart. అది నీ హృదయ అంతరంగంలో నుండి ఒప్పుకోలు బయటకు రానిమ్ము. Along with that, you'll have an anointing, fresh anointing. దానితో కూడా ఒక నూతనమైన అభిషేకం నీ మీద దిగివచ్చును. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమంతుడు. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమంతుడు. సమస్తని కార్యములను సఫలపరచ జయవీరుడేసు ముందు వెలుచున్నాడు. సమస్తని కార్యములను సఫలపరచ జయవీరుడేసు ముందు వెలుచున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమంతుడు. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమంతుడు. సమస్తని కార్యములను సఫలపరచ జయవీరుడేసు ముందు వెలుచున్నాడు. 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 Hallelujah, revilap talai da balap chadana mana dili bila bora mana dili bila bora mana dala sabora mana dila mana dila ida balap chadana mana தேவனால் அசாத்தியமானது தேவனால் கூடாதது ஒன்றுமில்லை. దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. எல்லாம் தேவனால கூடும். సమస్తము దేవునికి సాధ్యమే. தேவன் சொல்றார் ఆలోచనలకాக స్తోత్రం பண்ணுவோம். దేవుడు చెప్పినటువంటి ఆలోచనలన్నిటి కొరకై దేవుని స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. இரண்டாம் நாள் கூட்டத்தை தேவன் தாமே பொறுப்படுத்தி ஆசீர்வதித்தபடியினால் స్తోత్రం பண்ணுவோம். ఈ రెండో దిన కూటమిలో కూడా దేవుడు భారం వహించి నడిపించి ఆశీర్వదించినారు కనుక దేవుని స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. தேவன் தந்த எல்லா ஆசீர்வாதங்களுக்காக விடுதலைக்காக స్తోత్రం பண்ணுவோம். ప్రభువు అనుగ్రహించిన ఆశీర్వాదములన్నిటి కొరకును విడుదల కొరకును దేవుని స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం.
எல்லா துதி கன மகிமை கர்த்தருக்கு செலுத்தி ஸ்தோத்திரம் பண்ணுவோம். సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికే చెల్లించి స్తోత్రించుదము. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். பிதா குமாரன் பரிசுத்த ஆவியானவருக்காய் ஸ்தோத்திரம் பண்ணுவோம். తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించుదము. ஸ்தோத்திரம் 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 ஸ்தోத்திరం. జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదముల కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ప్రభువా, ఈ రెండో దినము సాయంకాలం కూడా అద్భుతంగా నాయన మా కూటం జరిగించి ఆశీర్వదించినందుకే కోటాన కోటి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ దేవా, మీరు ఇచ్చిన ఆలోచన కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా స్వామి, ఈ దినములో జరిగిన అనేక విధమైన స్వామి తండ్రి బంధకములు, కొన్ని దినాలు దాగి ఉండే ఒక అనుభవమును నాయన స్వామి ప్రతి వారికి ఇచ్చినారు స్వామి. కానీ రాహాబు విషయంలో మీరు ఇచ్చిన ప్రకటన కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము. రాహాబు రక్షణ పొందాలంటే ఆమె దాగి ఉండాలి ప్రభువా స్వామి. వేగుల వారు వచ్చేంత వరకు ప్రభు ఆమె దాగి ఉండాలని చెప్పిన ప్రకారముగా నాయన ఇద్దరు వేగుల వారి యొక్క నాయన సత్యమును ప్రకటన ద్వారా మీరు బయలుపరిచినందుకై స్తోత్రం ప్రభువా. స్వతంత్రులుగా మార్చిన కొరకు ప్రభువా నాయన పరిపూర్ణత అనే ఒక మర్మములను స్వామి తెలుసుకుంటగాను మీరు ఇచ్చిన యొక్క సత్య సువార్త కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. సువార్త వల్ల ఒక విడుదల ఉంది, అదే సువార్త వల్ల పరిపూర్ణత ఉంది కనుక ప్రభువా మేము అందులో ఎదుగుటగాను మాకు సహాయం చేయమడుచున్నాము స్వామి. చివరికి మీరు ఇచ్చిన వాక్య ప్రకారముగా నాయన కృప ద్వారా సియోనుగా యెరూషలేముగా మారగలమని మీరు చెప్పినందుకు కొరకై స్తోత్రం ప్రభువా. ప్రతి వారిని మీరు కృప చేత బలపరిచి నాయన విడుదల పొంది పరిపూర్ణత పొంది మీరు అక్కడికి సిద్ధపడగాను సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ஆமென். நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பு பரிசுத்த ஆவியானவருடைய ஐக்கியமும் பாதுகாப்பும் நம்முடைய அனைவரோடும் இன்று முதல் கொண்டு என்றென்றைக்கும் இருப்பதாக. முன்னலேலியா சொல்லுங்கள். எல்லாருக்கும் ஸ்தோத்திரம்.